ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్, వాజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తుంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటండి? లోపల శరీరంలో ఏం జరుగుతుంది ఆ టైం? ఈస్ట్ అనేది ఈస్ట్ డిశ్చార్జ్ అంటే చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అంటారు. పెరుగు గడ్డల్లాగా కొంతమందికి, లేకపోతే కొంచెం మజ్జిగలాగా అలా వస్తూనే ఉంటుంది. అండ్ ఎంత సివియర్గా వస్తుంది అంటే ప్యాడ్స్ పెట్టుకునేంత కూడా వస్తూ ఉంటుంది, అంత సివియర్గా కూడా వస్తూ ఉంటుంది. అది వానికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఇంటిమేట్ హైజీన్ లేకపోవటం ఫస్ట్ థింగ్, లేదా వాళ్ళ బాడీలో ఏమనాలి షుగర్స్ కానీ సిస్టమిక్ కండిషన్స్. సో వాళ్ళు డయాబెటిక్ అనుకోండి, డయాబెటిక్ అయితే కనుక వాళ్ళ బాడీ మొత్తం షుగర్ ఉంటా ఉంటుంది. సో యూరిన్ నుంచి షుగర్ వెళ్తూ ఉంటుంది. ఆ యూరిన్ నుంచి షుగర్ వెళ్ళినంతా కూడా వెజైనా దగ్గర నిల్చుకొని ఉంటుంది. నిల్చుకొని ఉండి అది దట్ యాక్ట్స్ సోర్స్ అనమాట. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్కి చక్కగా గ్రో అవ్వేదానికి మంచిగా షుగర్ వస్తూ ఉంటుంది, ఫుడ్ దొరుకుతూ ఉంటుంది వాటికి. సో ఈజీగా గ్రో అయిపోతా ఉంటుంది. మరి ఆ టైంలో మీరు అన్న ఈ లోపల ఉండే మెకానిజం పనిచేయట్లేదని అర్థం. అప్పుడు మీకు ఈ డయాబెటీస్ మనకి పెంచేసింది కదా, నాన్ ప్రొటెక్టింగ్ మెకానిజమ్స్. సో ఆ టైంలో మనకి ఎంత మనం ఇంటిమేట్ హైజీన్ కంట్రోల్ చేసేదానికి మెడిసిన్స్ పెట్టినా, లోపల క్లీనింగ్ మెథడ్స్ చేసినా, అన్లెస్ మనం షుగర్ కంట్రోల్ చేయకపోతే అది కష్టం. రైట్. అండ్ మనకి అవతల ఉండే సెక్షువల్ పార్ట్నర్ నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం మన బాడీని కంట్రోల్ చేసుకుంటాము, షుగర్స్నో లేకపోతే మన హెల్త్ కండిషన్ కంట్రోల్ చేసుకుంటాము, ఇంటిమేట్ హెల్త్ మెయింటైన్ చేస్తాము, pH బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాము, మైక్రో ఆర్గానిజమ్స్ రాకుండా ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకుంటూ ఉంటాము, డ్రై పెట్టుకుంటూ ఉంటాం. కానీ మన పార్ట్నర్కి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనో లేకపోతే ఆయనకి డయాబెటీస్ ఉందనుకోండి, అక్కడి నుంచి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. డయాబెటీస్ ఉంటే ఆయనకి డయాబెటీస్ ఉంటే ఆయన దగ్గర ఈస్ట్ ఇన్ఫెక్షన్లో ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ట్రైకోమోనాస్ అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని మళ్ళీ మనకు వస్తూ ఉంటాయి. బట్ మీరు చూస్తే అంటే బయోలాజికలీ ఈస్ట్ ఇన్ఫెక్షన్ ని పోషించే బయోలాజికల్ స్ట్రక్చర్ ఉండదు పురుషుడికి. సో మరి ఏ విధంగా అది ట్రాన్స్ఫర్ అవుతుంది? వాళ్ళకి స్ట్రక్చర్ ఉండదు, వాళ్ళు క్యారియర్ కింద యాక్ట్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర అది పెరగదు, కానీ వాళ్ళు ట్రాన్స్పోర్టర్ కింద పనిచేస్తారు అన్నమాట, విమెన్కి ట్రాన్స్పోర్ట్ చేసేదానికి. అట్లాగే ట్రీట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బోత్ ద పార్ట్నర్స్ని ఎట్ ఏ టైం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫాక్ట్ చాలా సార్లు విచిత్రంగా మీరు షుగర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఇలా వేడి చేసిందని చక్కెర నీళ్ళు కూడా ఇచ్చేవాడు. అవును, అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, కొంచెం బర్నింగ్ ఉన్నా, ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్నా, వేడి చేసిందని చక్కెర నీళ్ళలో కలిపి ఇచ్చేవాడు. అది ఏంటి అంటే మనకి ఏమనాలి హైపోగ్లైసిమిక్ కండిషన్స్ కానీ, డీహైడ్రేషన్ కండిషన్స్లో కానీ అప్పుడు బాడీ ప్రొటెక్టివ్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ నుంచి అంతా కూడా బాడీ వాటర్ తీసేసుకొని ఇంటర్నల్గా వైటల్ ఆర్గాన్స్ని సప్లై చేస్తూ ఉంటుంది, హార్ట్కి అండ్ తర్వాత బ్రెయిన్కి, లోపల ఉన్న ఇంటెస్టైన్స్కి సప్లై చేస్తుంది. అట్లాంటప్పుడు యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది, మోషన్ స్టూల్ హార్డ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఇంటర్నల్గా ప్రొటెక్టివ్ మెకానిజం. అదే మనం బయటికి సన్ ఎక్స్పోజర్కి వెళ్ళినప్పుడు మనకు అంత ఫ్రీక్వెంట్గా యూరిన్ రాదు. అంటే ఏంటి, స్కిన్కి కానీ ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి బయటికి పంపించకుండా ఇంటర్నల్ సోర్సెస్కి బాడీ అవసరం. అట్లాంటప్పుడు మనకి ఇంటర్నల్గానే డ్రైనెస్ ఆఫ్ వెజైనా వస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు వాళ్ళకి నీకు వేడి వచ్చింది కాబట్టి నువ్వు వాటర్ తీసుకోవాలి, నువ్వు గ్లూకోజ్ తీసుకోవాలని చెప్పి చక్కెర నీళ్ళు లేకపోతే లెమన్ జ్యూస్ అవన్నీ ఇస్తారు. అవి ఇస్తే ఆబ్వియస్గా ఇన్పుట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి రెస్టోర్ అయిపోతుంటుంది. మనకి బాడీకి రిజర్వ్స్ వచ్చాయి అని ఎప్పుడైతే మనకి బాడీ సిస్టమ్కి తెలియగానే మళ్ళీ స్కిన్కి, అదర్ పార్ట్స్ ఆఫ్ నాన్ వైటల్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ మళ్ళీ వాటర్ సప్లై చేయటం, బ్లడ్ షుగర్ సప్లై చేయటం చేస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనకి డ్రైనెస్ తగ్గుతుంది, కొంచెం ఈజ్ ఉంటుంది. అదంతా అవన్నీ కూడా ఇంటిమేట్ ప్రొటెక్టివ్ మెకానిజం. సో అన్నిట్లో ఏదో ఒక కారణం సైన్స్ ఉంటుంది. మీరు మన ఎల్డర్స్ చెప్పే ప్రతి చిట్కాలో కూడా 100% సైన్స్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే చాలా వరకు రీజన్ ఇది అని అర్థం చేసుకుంటే విల్ బి ఏబుల్ టు యాక్సెప్ట్. లేదు అంటే ఏదో మూర్ఖంగా చెప్పారు అని అనుకుంటాం.